ఒక కొత్త వినాయకుని ప్రతిమను తయారు చేసి కానీ కొనుక్కొని వచ్చినా కానీ దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో 2 గ్లాసుల బియ్యం, సరి పాత్రతో బియ్యం పోసుకొని ఒక కొత్త తువ్వాలో ఆ బియ్యం పోసి మీరు స్వస్తికి రాసి అందులో వినాయకుడి ప్రతిమ ఉంచి ఆ ప్లేట్ను మీ పీట పైన ఉంచుకోనండి. పీట పైన ముగ్గు వేస్తాం కదా, లేక చిన్న ఒక ముగ్గు వేసి పీట పైన ఉంచుకొని యజ్ఞోపవీతం జంజం దొరికితే ఉంటుంది విగ్రహంలోనే, లేక మీరు బయట కూడా దొరుకుతుంది. ఒక దంజాన్ని వినాయకుడికి వేసి పూలు పత్రి అన్నీ కూడా పెట్టండి. దీపాలు ముట్టించిన తర్వాత పూలు పత్రి అన్నీ పెట్టండి. అంటే ఒకవేళ పూజా విధానంలో చేస్తామనుకుంటే అది కూడా సరే, లేకపోతే మొదలే పెట్టి ఈ పూజా విధానం మొత్తం వినండి. ఒక్కసారి మీ తల్లిదండ్రులను మరియు గురువును ధ్యానం చేసుకొని ఇక పూజ మనం మొదలు పెట్టుకుందాం. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకునికి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి, గణేష్ చతుర్థి అని జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని మామిడాకు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో కానీ లేక ఉత్తర దిక్కులో కానీ ఉంచాలి. ఓ పళ్ళెల్లో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరబత్తులు వెలిగించి దీపారాధన చేయాలి. అంటే దీపాలు ముట్టించాలి, అగరబత్తులు ముట్టించాలి. కలశ పూజ. కలశం పూజ అంటే భగవంతునికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే జలాన్ని ఒక చెంబులో ఉంచి దానిని పవిత్రంగా భావించడం, పవిత్రంగా భావించేందుకు చేసుకునేటువంటి పూజ. పూజ చేసేటప్పుడు పుణ్యమైనటువంటి తీర్థంలో లభించే జలం తీసుకుంటే మంచిది. కానీ అన్ని చోట్ల అలాంటి జలం లభించదు కనుక భక్తులకు సమీపంలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి చెంబులో ఉంచి దాని మీద ఆకులు, చుట్టూ ఆకులు, కొబ్బరికాయ పెట్టి అక్షింతలు వేసి దీన్ని దేవతలను ఆహ్వానించటానికి మనం వాడతాం. ఎదురుగా మనం అర్చింపబోతున్నది 14 లోకాలను వ్యాపించి ఉన్న విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ చిన్న చెంబు నీళ్లు చాలవు కనుక ఎదురుగా చిన్న విగ్రహంలో అనంతమైన పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను మనం భావన చేస్తాం. ఈ భావన చేత పరిమితమైన ఆ పాత్ర అపరిమితమైన మహాజలరాశిగా మనం భావిస్తూ అది దానికి అంత శక్తి ఏర్పడుతుంది. ఇది విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది ఆ నీరు. ఆచమనం చేసిన పాత్ర కాక వేరొక కలశంలో పూజ కోసం ఉపయోగించే నీళ్ళను మనం తీసుకోవాలి. ఆ కలశానికి గంధం, కుంకుమ, పసుపులతో అలంకారం చేసి ఆ పాత్రలో కొద్దిగా పువ్వులు, అక్షింతలు వేయాలి. ఇది పాత్రలోని దేవతలకు అర్చన. ఆ తర్వాత పాత్రపై కుడి చేతిని మూతగా ఉంచి మనం ఈ మంత్రం చదువుకోవాలి. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రః సమాశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాః స్మృతాః, కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదో అథ యజుర్వేదో సామవేదో హ్యధర్వణः, అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుః సమాశ్రితాः,
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అయంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా. కొంచెం కలశంలోని జలాన్ని పూజా ద్రవ్యాల మీద చల్లుతూ దేవుడి పటం మీద చల్లి మీ మీద ఆత్మానం సంప్రోక్షణ అనుకొని కొంచెం చల్లుకోవాలి. అయితే ఈ కలశానికి అడుగున బ్రహ్మ, మధ్యలో రుద్రుడు, పైన విష్ణువు ఉంటాడు, మధ్యలో సప్తమాతృకలు ఉంటాయి. దీని కడుపులో సముద్రాలన్నీ ఉన్నాయి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులారా మీరు ఈ పాత్రలో ప్రవేశించండి అని ఈ మంత్రానికి అర్థం. కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలని మనం ఆవాహన చేస్తాం. మనలో ఉన్న చైతన్యీకరణ శక్తి ఆ కలశంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా కలశాన్ని కూడా పెట్టుకొని ఒక పసుపు గణపతిని చేసుకొని పూజా విధానం మనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతుల్లో నీరు పోసుకొని ఆచమనం చేయాలి. అనంతరం కిందివి మనం ఉచ్చరించాలి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కేశవనామాలు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యో నమః, ఓం శచీ పురందరాభ్యో నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యో నమః, ఓం శ్రీ సీతారామాభ్యో నమః, నమః సర్వేభ్యో మహాజనేభ్యః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అని చదువుకొని ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతాషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుకకు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని చదువుకొని ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి నాయః స్మరేద్వై విరూపాక్షాంస బాహ్యాభ్యంతరశ్చుహి అని 4 దిక్కుల ఉద్ధరణితో నీళ్లు శుద్ధి చేయాలి అని ఈ మంత్రాలు ప్రాణాయామం చెప్పుకొని పవిత్రం చేసుకుంటున్నాను నన్నును నా చుట్టుపక్కల అని అనుకొని ఉద్ధరణితో 4 దిక్కుల నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే గోదావరీ కృష్ణా నదీ మధ్యే శ్రీశైలస్య వాయువ్య మనం హైదరాబాద్ వాస్తవ్యం శ్రీశైలానికి వాయువ్యంలో ఉంటాం నివాసిత గృహే
अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीविश्वावसुनामसंवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां बुधवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ శ్రీమాన్ మీరు మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల పేర్లు లేకపోతే కుటుంబంలో పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని సకుటుంబానాం అనుకోనండి. ధర్మపత్ని అందరితో కూడుకొని ఈ పూజ చేస్తున్నాను మహాదేవ అని అనుకొని ఒక్కసారి దండం పెట్టుకోండి. మనం మన ఇంటికి ఎవరైనా విశిష్టమైనటువంటి వ్యక్తి గనక వస్తే మర్యాదగా ఇంటి ముందరికి పోయి వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తువ్వాల ఇచ్చి మంచినీళ్ళు తాగటానికి ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మంచిగున్నారా మీ వాళ్ళు మంచిగున్నారా అని అంటాము. అట్లానే ఆ విఘ్న వినాయకుడిని మనం తీసుకువచ్చి పసుపు గణపతిని చేసుకొని దండం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఆ తరువాత మనం తెచ్చుకున్న బింబానికి పూజ చేసుకోవాలి. అంటే మహానైవేద్యం కూడా పసుపు గణపతికి పెట్టి ఉద్వాసన పలికిన తర్వాత మనం ఏదైతే విగ్రహం తెచ్చుకుంటామో దానికి పూజ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సంస్కృతంలో శ్లోకాలలో చెప్పబడి ఉన్నది. ఆచమనీయం ఇస్తున్నాము, తర్వాత అర్ఘ్యం ఇస్తున్నాను, ఈ విధంగా అన్ని రత్నసింహాసనం ఇస్తున్నాను అని చెప్పబడి ఉన్నది. అవన్నీ అనుకున్న తర్వాత మనం గణపతిని తలుచుకోవాలి. ఏ విధంగా తలుచుకోవాలి అంటే ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, ఓం అఘవాహనాయ నమః ఊరు పూజయామి, ఓం హేరంబాయ నమః కటిం పూజయామి, ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి, ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి, ఓం గణేశాయ నమః హృదయం పూజయామి, ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, ఓం విగ్రహంతే నమః నేత్రం పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి, ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి, ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి, ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి, ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి, ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, ఓం కపిలాయ నమః అర్క్యపత్రం పూజయామి, ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. 21 రకాల పత్రాలతో ఆకులతో మనం గణపతి దేవునికి పూజ చేసినాం. ఆ తర్వాత ఈ నామాలు మనం మనసులో అనుకోవాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుఖనిధయే నమః,
ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నాంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలవాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీరకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతయే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంతపదవిచ్యుత్ప్రభవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తరూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం సారాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం విశదాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ఓం విష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సతతోత్థాయ నమః ఓం విశ్వదృశ్యే నమః ఓం విశ్వరక్షవిధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరజయినే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః అగజానపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మహే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణవరదో భవ ధూపమాఘ్రాపయామి సాధ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోచితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్రనమోస్తుతే దీపం దర్శయామి. అనేక విధములైనటువంటి గణపతి నామాలను చెప్పుకొని సుగంధం సుమనోహరం అయినటువంటి పుష్పాలు సమర్పించి మా ఇంట్లో నీకు ధూపం వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి అని దీపం చూపెట్టి ఆ గణాధిపునికి మనం నమస్కరించాలి. అనేక రకాలైనటువంటి పువ్వులతో మనం పూజించినాం. సుగంధా సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం చణముద్ధే ప్రకల్పితాన్ భక్షంచ లేహ్యంచ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి. నేను ముందర అనుకున్నటువంటివి భక్ష్యాలు, లేహ్యాలు, చోష్యాలు అంటే
జుర్రుకునేటివి, తినేటివి, భక్షాలు, తాగేటివి, పాయసం కానీ అండ్ చట్నీలుగా ఇవన్నీ కూడా నేను మొదలు అనుకుని చేసినాను తండ్రి, ఈ నైవేద్యం స్వీకరించు అని గణపతికి మనం నైవేద్యం సమర్పించాలి. మనం అనుకున్నవి ప్రకల్పితాన్ అంటే మొదలు అనుకున్నవి. ఓకే, కొంతమందికి శక్తి ఉంటే అనేకం పెడతారు, శక్తి ఉన్నవాళ్ళు ఇవాళ ఇదే చేస్తాను నేను అనుకుంటారు. అదే మీరు ఏదనుకుంటే అది. ఆ విధంగా నైవేద్యం కూడా పెట్టిన తర్వాత సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధరాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత తిన్నవి అరగటానికి అన్నట్టు మనం తాంబూలం కూడా ఇచ్చినాం. ఆ తాంబూలంలో అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా వేసినాం అని ఈ విధంగా అనుకుని దేవునికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని ఓం అధ దూర్వాయుగ్మ పూజ అంటే దూర్వాలు మనం తెచ్చుకున్నట్టయితే దూర్వాల పూజ. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అఘవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి. సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. ఈ విధంగా దూర్వాలతో పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకోవాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేసుకొని అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన. పునరర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ అర్ఘ్యం దేవునికి సమర్పించాలి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః. నమస్తే నమస్తుభ్యం గణేశాయ. నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి వరత్ర పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అని మనం వినాయకుడిని ప్రార్థించాలి, నమస్కారాలు చేసుకోవాలి. ఈ విధంగా గణపతి దేవునికి మనం అన్నీ కూడా ప్రసాదాలు పెట్టిన తర్వాత ఆయనకు మళ్ళీ అర్ఘ్యం ఇచ్చి ఆచమనీయం చేయించి చేతి కడిగి తువాల పెట్టి తుడిచి మనం ఆ వినాయకుడిని మళ్ళీ పూజ చేసుకొని ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వినాయక వ్రతకథను చదువుకుందాం. పూజలో కూర్చునేటువంటి వాళ్ళు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్నటువంటి సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే అనేక రకాలుగా లాజికల్గా ఆ రోజు ఉన్నటువంటి సూత్రాల ప్రకారం ధర్మ న్యాయ సూత్రాల ప్రకారం 13 సంవత్సరాలు కనుక ఎవరైనా తమ ఆస్తిని వదిలి దూరంగా ఉంటే ఆస్తి పైన వాళ్ళకు హక్కులు అధికారాలు కోల్పోతారు. కానీ ధర్మరాజు కపట జూదంలో పాల్గొన్నాడు, అందువల్ల ఆయన సంపత్తు పోగొట్టుకున్నాడు. అది అన్యాయం. మరి ఈ విధంగా అనేక కష్టాలు ఉన్నప్పుడు నాకు
ఏమి దిక్కు అని ఏ మనిషి అయినా ఆలోచిస్తే అన్ని రకాలుగా శక్తియుక్తులు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనం దిక్కు లేనప్పుడు ఆ భగవద్ ధ్యానం చేస్తాం. ఏదైనా వ్రతం ఉన్నదా మన మనోధైర్యం కోసమని ఎవరినైనా అడుగుతాం. అలానే ధర్మరాజు శౌనకాదృషులకు పురాణ రహస్యాలు బోధిస్తున్నటువంటి సూత మహాముని అదేవిధంగా అడిగినాడు. అప్పుడు సూత మహర్షి సకల శుభాలను ఒసగేటువంటి వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగినాడు. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుతోని పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరినాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరుకున్నాడు. అందుకు శివుడు అతడు కుక్షియందు బందీ అయిపోయినాడు. దీంతో అసురుడు అజేయుడైపోయినాడు. తన భర్తకు కలిగినటువంటి ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖం వచ్చింది, తలుచుకున్నది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు ఏం చేసినాడంటే గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించినాడు. ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకోని గజాసురుడు అంటే అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయండి అని అడిగాడు. తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించినటువంటి ఆ రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభూ, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమయ్యేటట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరం చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకొని తన స్వస్థానానికి ఉన్ముఖుడైనాడు. తన నిజ నివాసానికి ప్రయాణమైనాడు. తన భక్తుడైనటువంటి గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకున్నది. పరధ్యానంతో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైనటువంటి ఆ బాలుడికి తండ్రి ఉపదేశించినటువంటి మంత్ర సాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన బాలుణ్ణి వాకిట కాపలాగా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడు ఆ బాలుణ్ణి చూసినాడు. ఆ బాలుడు శివుణ్ణి అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చినటువంటి పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకున్నది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం పైన రివ్వున ఎగురుకుంటూ పోతాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలో కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి
మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వండి అని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించినటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలను చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించినటువంటి పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సమస్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవునికి ఋషిపాత్రుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్నటువంటి స్వాహాదేవి ఋషిపాత్రుల రూపంలో అగ్నిదేవుని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సమస్త ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓసారి నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా, లేక కొంతమంది ఆవు పాలు పెతుకుతూ ఉండగా అంటారు, పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి బింబాన్ని చూశాడు. దాంతో తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేట కోసమని వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుని చంపింది. మణిని నోట కరుచుకొని పోతూ ఉన్నటువంటి సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతక మణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణి అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అనుకున్నాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది.
తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి శత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్నటువంటి శత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికే ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణునితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకున్నారు, మా వంటి వారికి ఏమి గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతి చెయ్యాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన యసయంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థానం ఉద్వాసయామి. ఈ మంత్రం చెబుతూ ఉద్వాసన చెప్పాలి. వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పవచ్చు. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడే అప్పుడు మాత్రమే ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే నమః.